ఈరోజు నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. 3 గ్లాస్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. 1 అవర్ దాకా కొంచెం నీళ్ళు పెట్టి నానబెట్టాలి. తర్వాత 1 కేజీ చికెన్కి ఇలా కడిగిన తర్వాత సాల్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా అట్లా నానబెట్టాలి ముందుగా. కలిపి ఉంచేయాలి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు 3 తీసుకోవాలి. ఉల్లిగడ్డలు ఒక 5 తీసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ హోల్ గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 1 కప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీకి సరిపడా కేజీకి సరిపడా ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో బిర్యానీ గరం మసాలా అన్నీ పెట్టుకోవాలి. అది కాస్త వేగాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు చాలా బ్రౌన్గా మంచిగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్టు. ఈలోపు ఒక సైడ్ రైస్కి వాటర్ పెట్టుకోవాలి. సగం గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. దాంట్లో కూడా బిర్యానీ మసాలాలు కొన్ని వేసుకోవాలి. మిర్చి ఒక 2-3 వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి సరిపడా. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు ఇవి వేగాయో లేదో చూద్దాం. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంకా కొంచెం రావాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ వేగాక పచ్చివాసన పోయేదాకా వేంపాలి. అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిర్చి 4-5 మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఒక 3 తీసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని. ఇవి కాస్త వేగాలి. మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత తీసి దాంట్లో పసుపు, కారం, ఇంకా ఉప్పు వేయాలి సరిపడా. ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆయిల్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత అంటుకోకుండా గ్యాస్ కొంచెం తక్కువ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు వేయాలి. పెరుగు వేసేటప్పుడు గ్యాస్ తక్కువ చేసుకోవాలి, లేకపోతే పెరుగు ఇరిగిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి, 5 కాదు ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత తీసి ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. ముందుగా మనము పసుపు, ఉప్పు వేసి నానబెట్టాం కదా, సాల్ట్ కూడా వేసాము. బాగా కలపాలి. వేసాక ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆయిల్లో చికెన్ని బాగా.
ఈలోపు మనము రైస్ కోసమని వాటర్ పెట్టుకున్నాగా మసులుతున్నాయి, దాంట్లో రైస్ వేసుకోవాలి. రైస్ మరీ మెత్తగా ఉడకకూడదు, ఒక 80% ఉడికితే చాలు. కలిపి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ చూడ ఎలా ఉంది, ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా ఉడికింది. ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక గ్లాసున్నర దాకా వాటర్ పెట్టుకోవాలి. ఇంకా ఉడకాలి, అది ఇంకొక 10 minutes ఉడకాలి. వాటర్ పెట్టి బాగా కలిపి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత రైస్ ఉడికిందేమో చూద్దాం. రైసు ఉడికింది, ఒక 80% ఉడికితే చాలు రైసు. తర్వాత దమ్ పెడతాం కాబట్టి దాంట్లో వచ్చేస్తుంది. ఇలా ఒక జల్లెడతో తీసుకోవాలి రైస్ సైడ్కి, అయితే పాడవదు, మెత్తగా అవ్వదు. దాంట్లోనే ఉంచితే మెత్తగా అవుతుంది, లేకపోతే వంపుకోవాలి. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత కూర ఇట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి. ముక్కలు కూడా చాలా మంచిగానే ఉడుకుతాయి, వాటర్ పెట్టినాం కాబట్టి. వాటర్ మొత్తం ఇంకి ఆయిల్ ఇట్లా సైడ్కి వచ్చేటట్టు అంతసేపు ఉడకనివ్వాలి. చూద్దాం, ముక్కలు ఒక 80% ఉడికితే చాలు. ఆ తర్వాత దమ్ములో వచ్చేస్తుంది కాబట్టి 80% చూడండి. ఇగో ఇలా దాదాపు ముక్క ఉడికినట్టే. ఇప్పుడు దమ్ పెట్టిన తర్వాత పూర్తిగా ఉడుకుతుంది. మీడియం తక్కువ చేసుకొని గ్యాస్, రైస్ దాంట్లో పెట్టుకోవాలన్నమాట దమ్ కోసం. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఆనియన్ మొత్తం దాంట్లోనే ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా పెట్టుకోవాలి మధ్యలో ఒక లేయర్. ఆ తర్వాత దానిపైన మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి కూడా పెడుతున్నాను. ఒక స్పూన్ నెయ్యి పెట్టిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి పైనుంచి. అదంతా అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనము అన్నం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే ఒక గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం లైట్గా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసి మంచిగా పెట్టుకోవాలి. మూత పెట్టేసి దమ్కి ప్రిపేర్ చేయాలి అన్నమాట. తర్వాత 10 నిమిషాలు దమ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు చూద్దాం చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చింది, గుమగుమలాడుతుంది. టేస్ట్ చాలా బాగానే ఉంది, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. రైస్ అయితే పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లో తీసి చూద్దాం ఎట్లుందో. చూడండి ఎంత బాగుందో, రైసు చికెను అంటుకోకుండా మంచిగా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా, టేస్ట్ ఎట్లా ఉంటుందో. నిమ్మకాయ వేసుకున్నా, ఆనియన్ వేసుకున్నా, చాలా బాగుంది, నైస్.